హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ డైలాగ్ ఎలా పేలింది? ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత సాధించింది వరల్డ్ వైడ్గా ఓజీ మూవీ? ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్ ఏంటి? హిందీ మార్కెట్లో బుకింగ్ ఓపెన్ కాకపోవడానికి కారణాలేంటి? నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పు ఎక్కడ జరిగింది? ట్రైలర్ గురించి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ అదిరింది. కొన్ని షాట్లు బ్రహ్మాండంగా ఉంది. ఇదే ట్రైలరు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వదులునుంటే అక్కడ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీగా ఎదురు చూశారు ట్రైలర్ గురించి. తప్పు ఎక్కడ జరిగిందో కానీ మొత్తానికైతే భారీ తప్పే జరిగింది. ఇదే ట్రైలర్ నిన్న వచ్చినుంటే సినిమా బజ్ ఇంకా ఒక రేంజ్లో ఉంటుండే. కానీ లేటెస్ట్గా అయినా కానీ ట్రైలర్లో మాత్రం కొన్ని క్వాలిటీ మూమెంట్ అయితే చాలా బాగా ఉంది. స్టోరీ పాయింట్ కూడా ఏంటనేది కూడా ట్రైలర్లో కొంతవరకు అయితే రివీల్ అయినట్టు అనిపించింది. 80s 90sలో జరిగే స్టోరీ ఇది క్లియర్గా అర్థమైంది. 80sలో పవన్ కళ్యాణ్కు ఓజస్ గంభీరకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. 10 సంవత్సరాలు ముంబైని వదిలి వేరే ప్రాంతంలో జీవిస్తున్న వ్యక్తి మళ్ళీ కొన్ని కారణాల వల్ల, పాత గాయాల వల్ల తిరిగి 10 సంవత్సరాల తర్వాత ముంబైకి వెళితే ఎలా ఉంటుంది? అక్కడ అలాంటోడు గత 80sలో చేసిన ఒక యుద్ధకాండం, ఒక రక్త చరిత్రను తిరిగి మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? ఆ గ్యాంగ్స్టర్ స్టోరీ అనేది 90sలో చూడబోతున్నాం. ప్రజెంట్ స్టోరీ అనేది ట్రైలర్లో క్లియర్గా అర్థమైంది. ఆ డైలాగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా నచ్చింది. నేను ముంబై వస్తున్నా, తలలు జాగ్రత్త. ఈ డైలాగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా సుజిత్ అయితే కట్ చేసిండు. చాలా పవర్ఫుల్గా వేలింది. ఈ డైలాగ్ మాత్రం చాలా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. నిన్ననే ఈ ట్రైలర్ బన్ ఉంటే ఒక రేంజ్, ఈ పార్టీకి ట్రైలర్ మోగుతుండే. ట్రైలర్లో ప్రతి స్క్రీన్ కానీ మనకు 80s 90sలో జరిగే గ్యాంగ్స్టర్ స్టోరీ కాబట్టి ప్రతి ఫ్రేమ్లోనూ గెటప్లు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. లాస్ట్ పవన్ కళ్యాణ్ చెప్పే ఆ డైలాగ్ ఒక్కసారి ఫైరింగ్ తర్వాత ఓజస్ గంభీరా నా కొడకల్లారా అనే డైలాగ్ అట్లా ఊగిపోతూ చెప్పే డైలాగ్ మాత్రం కొంతమందికి నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. నాకైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అది సినిమా వరకు అయినా కానీ నాకెందుకు ఆ డైలాగ్ అట్లా ఊగి చెప్పడం అనేది కొంతవరకు అయితే నాకు నచ్చలేదు అనిపించింది, నా ఒపీనియన్. ఈ డైలాగ్ మాత్రం బాగుంది. ముంబై తిరిగి వస్తున్నా, తలలు జాగ్రత్త. ఈ డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్. ఓజీకి ఎంత హైప్ ఉందో హైప్ను మ్యాచ్ చేసే రేంజ్లోనే ఆ డైలాగ్ మాత్రం సెట్ అయింది. ఇంకా ట్రైలర్లో కొద్దిగా మైనస్ ఎక్కడంటే తమను ఎంతో గొప్పగా చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ స్కోరు లేపుతా, దులిపేస్తా అనేది కానీ హైప్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రైలర్లో మాత్రం చూడలేకపోయామనిపించింది. కొంతవరకు హైప్ రేంజ్ బట్టి చూస్తే తగ్గింది. టోటల్గా హైప్ లేకుండా చూస్తే మాత్రం ట్రైలర్ బీజిఎం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఒకసారి మేనరిజం ఆ కత్తి షాట్ వచ్చినప్పుడు బీజిఎం మాత్రం చాలా కొత్తగా ఎక్స్పెక్ట్ చేశా. కానీ మనకు ఆల్రెడీ ఇన్న బీజిఎంఏ పడ్డది. అక్కడ కూడా లాస్ట్ షాట్లో కూడా అక్కడ కూడా కొత్త బీజిఎం, ఒక సౌండ్ డిఫరెంట్గా ఉండి ట్రైలర్ను బ్లాస్ట్ చేసే రేంజ్లో అనుకుంటే బీజిఎం వరకు అయితే కొద్దిగా మైనస్ అనిపించింది. ఇంకా తమని చెప్పి మీ సంధి పెంచే రేంజ్లో మాత్రం బీజిఎం అయితే అనిపించలేదు. ఇంకా ట్రైలర్ టోటల్గా చూసుకుంటే సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. మూవీ మీద అంచనాలు అయితే తగ్గకుండా నిలబెట్టింది ట్రైలర్. ఇదే ట్రైలర్ నిన్న వచ్చి చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. చాలా తప్పులు జరిగినాయి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్ తప్ప ఎవరి స్పీచ్ అసలు ఆనలేదు, ఎవరి స్పీచ్ చూడబుద్ధి కాలేదు. ఎవరి స్పీచ్ అయితే ఆ వర్షంలో ఎవడేం మాట్లాడుతుందో తెలియదు. పవన్ కళ్యాణ్ లాస్ట్లో ఆ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయడానికే వర్షం డైలాగు, వర్షం ఆపుతుందా అనేది కొద్దిగా వేరే మొన్న వచ్చిన ఓజీ అనే డైలాగ్, అది సాంగ్ లాగా, అది ఒక థీమ్ లాగా ఏదో కొద్దిగా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ద్వారా సక్సెస్ అయితే కొంతవరకు అయింది. టోటల్గా చూస్తుంటే మాత్రం నిన్న ఆల్రెడీ మార్నింగ్ నుంచి చాలా వీడియోల్లో చాలామంది చెప్పారు నిన్న సక్సెస్ అయినది రిలీజ్ ఈవెంట్ కాలేదు, డిజాస్టరే అయింది, దాంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కొంతవరకు నిలబెట్టింది. వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్ అనేది దుమ్ము లేచిపోయింది. ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు చూస్తుంటే గంటకు 14,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతూనే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సూపర్ సాలిడ్ మ్యానీ అనేది బుకింగ్ నడుస్తుంది. స్టార్ హీరోల రేంజ్లో ఒక భారీ హైప్ ఉంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లోనే దుమారం లేపుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. వితౌట్ ట్రైలర్ రాకముందే అడ్వాన్స్ బుకింగ్ రచ్చ మొదలైంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈరోజు ఊపు అందుకున్నది. ఇక రేపు అసలైన బ్యాటింగ్ ఉంటుంది. ఎల్లుండి నైటే
ప్రీమియర్ షో ఉంటుంది కాబట్టి అసలు టాక్ అనేది మనకు థర్స్డే మార్నింగ్ రోజే రాబోతుంది. 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను బిలీవ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్కు బిగ్గెస్ట్ హిట్ ఓ గబ్బర్ సింగ్ కానీ, అత్తారింటికి దారేది కానీ, ఆ మూవీస్ తర్వాత మళ్ళీ ఓజీ గంభీర్ అనేది ఆ రేంజ్ స్థాయి ఇట్టు పడుతుందని నమ్ముతున్నా. సుజిత్ మీద నాకు కొద్దిగా నమ్మకం ఉంది. సాహో మూవీ కంటెంట్ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కానీ, క్వాలిటీ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, ఒక డైరెక్టర్ విజన్ పరంగా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సాహో మూవీ. ప్రతి ఫ్రేమ్ ఒక హాలీవుడ్ రేంజ్లోనే ఉంటుంది. కంటెంట్ కొద్దిగా తగ్గింది. అదే కంటెంట్ పర్ఫెక్ట్గా క్రిప్పింగ్ స్టోరీ ఉందనుంటే సాహో బాహుబలి రేంజ్ దాకా ఆడుతుండే. ప్రజెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓజీ మూవీని పర్ఫెక్ట్గా క్రిప్పింగ్ స్టోరీ కానీ, కంటెంట్ మనకు స్టోరీ పాయింట్ టోటల్గా కానీ ఏ విధంగా అయితే అభిమానులు దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆ విధమైన స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్. సుజిత్ నిజంగా ఎంతవరకు సక్సెస్ అయిన అనేది మనకు 25th నాడు తెలుస్తుంది. అందులోనూ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అలాంటోడు వెళ్తే బాంబేకు ఎలాంటి విధ్వంసం ఉంటుంది, విలన్ల పాలిట ఎలాంటి ఇంకా విశ్వరూపం చూపెడతాడు అన్నదే ఓజెస్ గంభీర. కాబట్టి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ మనకు ఎప్పటి నుంచో మనకు భాష నుంచి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు అనేది, మనకు ఫ్యాక్షన్ సినిమాల నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా బలంగా ఉండాలి. సినిమా మొత్తం ఒక ఎత్తు ఉండాలి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఇంకో ఎత్తు ఉండాలి. అప్పుడే ఈ సినిమా రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎంత పవర్ఫుల్గా చెప్పాడు అనేది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సుజిత్ వెయిటింగ్. ప్రజెంట్ అయితే అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు అయితే 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్ చేసుకున్నది ఓజస్ గంభీరా మూవీ. ఇంకా రేపటి వరకు అయితే ఎంత రాబడుతుంది 100%. రేపు ఎల్లుండి మనకు ప్రీమియర్ షో వరకు దాదాపు 80 కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్ వెళ్ళే అవకాశం వచ్చు. డే 1 కలెక్షన్ 150 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తప్పు ఎక్కడ జరిగిందంటే కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు ముంబైలో, ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ కాలేదు. మళ్ళీ తప్పు జరిగినట్టే కదా, నిన్న సక్సెస్ కాలేదు. అసలు కేరళలో అసలు బుకింగ్ నా మాత్రమే. ఇంకా తమిళనాడులో అసలు బుకింగ్ ఓపెన్ చేసారు, ఎవడు దేకట్నే లేదు. తమిళనాడులో ప్రమోషన్ చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి సినిమా, ఒక మాస్ హీరో సినిమా వస్తే ప్రమోషన్ చేసినుంటే ఎంతో కొంత ఆడుతుండే. ఎవరు ఇప్పుడు విజయ్ దళపతి ఉన్నాడు, తన సినిమాలు తను రాకుండా కానీ వేరే వాళ్ళు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ప్రమోషను, సాంగ్స్ ఇక్కడ ఉన్న ఏదో ప్రమోషన్ చేస్తారు పిఆర్ టీమ్ తోటి, ఏదో కొంత చేయాలి కదా. బాంబేలో అయితే ఇప్పటివరకు బుకింగ్ ఓపెన్ కాలే. చాలా తప్పిదాలు అయితే మూవీ టీం అయితే చేస్తుంది. నేను ఒకటే, ట్రైలర్ విషయంలో తప్పులు అయితే చాలా వరకు జరిగినాయి. ఆ విషయాలన్నీ సినిమా మీద పడకుండా సినిమాను పర్ఫెక్ట్గా థియేటర్లో లాంచ్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ ప్రీమియర్ షోలో కూడా మాకు ఇది డిస్టర్బ్ అయింది, మాకు కరెక్ట్ ప్రింట్ రాలేదు, ప్రింట్ పంపలేదు, ఇక్కడ పడ్డది ప్రీమియర్ షో, ఇక్కడ పడలేదు, ఇలాంటి గందరగోళంలో పడితే మాత్రం సినిమాకు భారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ప్రీమియర్ షో పర్ఫెక్ట్గా 25th నాడు ఈవినింగ్ నైట్ 9 o'clock పడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా యావరేజ్ టాక్ వచ్చినా కానీ సినిమాకు దుమ్ము దుమారం లేపుతుంది. 4 రోజుల వీకెండ్ కలెక్షన్స్. డిసప్పాయింట్ వాళ్ళు ఏమైనా చేసుకుంటే, ఏమైనా ప్రాబ్లాలు క్రియేట్ చేసుకొని వాళ్ళే ప్రింట్ రాలేదని చేస్తే ఆ ఎఫెక్టివ్ కలెక్షన్స్ మీద వాడే ఫస్ట్ వీక్లోనే పడే అవకాశం ఉంది. ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది, కొన్ని మైనస్ ఉన్నాయి, పర్వాలేదు, బ్రహ్మాండంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. ఆ డైలాగ్ అలాంటోడు తిరిగి వస్తున్నాడు తలలు జాగ్రత్త అంటే 4 రోజుల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ 4 days కలెక్షన్ రికార్డులు జాగ్రత్త. ఈ డైలాగే గుర్తొచ్చింది నాకు. తలలు జాగ్రత్త అన్నప్పుడు రికార్డులు జాగ్రత్త, ఓజీ వస్తున్నాడు, ఈ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. మీకేమనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.